రౌడీలు ఉండేవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ. మిగతా వాళ్ళంతా కూడా ఇటుకే ఉండేది. అంటే ఈయన జిల్లాకు ఒకళ్ళని పెట్టేశాడు. ఇక అసలు తెలుగుదేశాన్ని తట్టుకోవడం కష్టమని అర్థమైపోయింది. ఆ టైంలో దేవినేని నెహ్రూకి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పచెప్పాడు ఎన్టీ రామారావు. ఆ టైంలో ఇక్కడ దేవినేని చేతికి ఆధిపత్యం వచ్చేటప్పటికి అప్పటిదాకా ఇద్దరి మధ్యన గొడవ, ఏది అన్నల గొడవలు. తర్వాత అన్నలిద్దరు కలిసి ఉన్నారు. ఆ అన్నలిద్దరూ చనిపోయిన తర్వాత తమ్ముళ్ళిద్దరూ 2 గ్రూపుల హీరోలు అయ్యారు. దాని వెనకాల ఈ వెనకాలండే రౌడీ వెధవలు రెచ్చగొట్టడమే వాళ్ళని. మనకు అమ్మోళ్ళు కాబట్టి మనల్ని పట్టించుకోవట్లేదు రంగాని వీళ్ళు, అతను మన కాపుల్ని తొక్కేస్తున్నాడు నెహ్రూ అని వీళ్ళు రంగాకి నెహ్రూకి చెప్పి కిందన్న అనుచరులే వాళ్ళని విడదీసింది. లేకపోతే ఇవాళ ఉన్న వంగవీటి రాదని ఎత్తుకున్నోడే నెహ్రూ, దేవినేని నెహ్రూ. ఆ చనువుని చెడగొట్టారు వీళ్ళు. ఈ సంఘర్షణ వాతావరణంలో నెహ్రూకి తెలుగుదేశం ఆఫర్ ఇచ్చింది. తెలుగుదేశం ఆఫర్ వచ్చేటోడికి పోలీసులంతా అతని మాట వినడం బిగించేశారు. రంగాకి ఏంటి పరిస్థితి? ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు వి హనుమంతరావులు కావచ్చు, కేకేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి రంగానే అతను మనం తీసుకుంటే బాగుంటుందంటే రంగాకు కూడా రాజకీయాన్ని అవసరం అనిపించి చేరాడు. 85లో గెలిచేశాడు ఏకంగా. అప్పుడు అసలు కుల బీజం పడింది. 86లో అనుకుంటా ఆయన చంపేశారు. 89లో చంపింది. 85లో గెలిచాడు ఆయన. 85లో గెలిచిన తర్వాత